గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ వంశీ. ఒకసారి లాగిన్ అవుతాను. ఓకే. మ్మ్, చుట్టూ రావడం. వంశీ, నీకు అకౌంట్ క్రియేట్ చేసుకున్నావా మరి? No? అన్న ఇంకా లేదన్న, చేస్తాను. ఓకే, సో చేసుకో మరి. కార్డు కార్డు ఓకే ఓకే. అన్న. ఏ కార్డు లేదా? డెబిట్ కార్డు కూడా లేదా? డెబిట్ కార్డు ఉంది కానీ అది ఇది చేయాలన్న. ఇంటర్నేషనల్ అనేసి అది అది చేయలేదు. ఆహా, ఓకే. మ్మ్. ఆ ఎర్రర్ వచ్చింది మొన్న, అది చేయాలన్న. ఆహా, ఓకే. చేసుకో, ఎందుకంటే మనం ఇంకా స్పీడ్గా ఆ క్లౌడ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటాం కదా అండ్ అందుకే మండే కదా, ఓకే అన్న. అట్లీస్ట్ ఎల్లుండికైనా చేసుకో. షూర్ అన్న, చేస్తాను. అట్లా అవైలబిలిటీ లేడా? ఇట్టుగా కాల్ చేస్తాను.
So okay then, so we can start. So for today, yeah, let me go to the portal. Yeah. So first thing is, first we will go to the cost management portal. Okay, so basically, Vamsi, are you there? Um, Pravalika, వినిపిస్తుందా? ఓకే. వినిపిస్తుంది మామ. ఓకే. Okay. So I told you, right? So we have 16,000 some credits, so we can use, right? So after this, we supposed to go with the pay as you go model. సో ఈవెన్ లెట్స్ అజ్యూమ్ సో జనరల్గా మన ఆఫీస్లో కూడా ఏం చేస్తాము, మనం ఏవో చాలా రిసోర్సెస్ని చాలా సర్వీసెస్ని క్రియేట్ చేస్తాం. బట్ ద బెటర్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మనం క్రియేట్ చేస్తున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎంత బిల్లింగ్ మనం మంత్లీ పే చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లౌడ్ టీమ్ మేనేజ్ చేస్తుంటది. క్లౌడ్ టీమ్ అంటే ఈ పోర్టల్ని ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఓకే, ఈ బన్నీ ఇన్ని ఇన్ని సర్వీసెస్ యూస్ చేసుకుంటుంది. సో బన్నీ యూస్ చేసుకుంటున్న సర్వీసెస్ వల్ల నేను ఇంత పే చేస్తున్నాను. సో అవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఈ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, సో హీఈస్ గోయింగ్ టు కంట్రోలింగ్ అంటే సబ్స్క్రిప్షన్ లెవెల్. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక సబ్స్క్రిప్షనే కాదు, ఓకే, ఇక్కడ 4-5 సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ తీసుకునేటప్పుడు ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్, రైట్? సో అమెజాన్ ప్రైమ్ నా ఫ్యామిలీలో నేను ఒక్కరిని తీసుకుని మిగిలిన వాళ్ళందరూ యూస్ చేసుకోవాలనేమి కండిషన్ ఏం లేదు. సో నాకు బడ్జెట్ ఉంది, నా ఫ్యామిలీ డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ ఉన్నాయి, సో డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. సో మేము మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నాం, లేకపోతే మాకు వేరే వేరే రిక్వైర్మెంట్స్లో మేము డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, రైట్? సిమిలర్గా ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు మన ఆఫీస్లో. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్లో దెర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్. ఒకడు రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే ఎవరు? పోర్టల్ లెవెల్లో ఈ యూజర్. డైరెక్టరీ, సో మేనేజ్ డైరెక్టరీ లెవెల్లో ఎవరైతే కంట్రోల్ చేస్తారో హీఈస్ గోయింగ్ టు బి రూట్ లెవెల్ యూజర్, రూట్ అడ్మిన్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. సో సెకండ్ లెవెల్ ఆఫ్ యూజర్స్ ఎవరు? సో సబ్స్క్రిప్షన్ లెవెల్ యూజర్స్. సబ్స్క్రిప్షన్ లెవెల్ యూజర్స్. సో వీళ్ళతో పాటుగానే, సో ఇక్కడ రూట్ లెవెల్ యూజర్ అని ఒకటి అన్నాను కదా, ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ ఒక్కడే ఉంటాడా కంపెనీ లెవెల్లో? నో. సో దేర్ విల్ బి సమ్ అదర్ యూజర్స్ ఆర్ ఆల్సో హూ విల్ బి అలౌడ్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ దాట్ రూట్ యూజర్ హ్యావింగ్. సో కృష్ణజయ అనే అతనితో పాటుగా మిగిలిన కొందరు అదర్ యూజర్స్ ఉంటారు. సో ఆ యూజర్స్ కూడా సేమ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఓకే, దోస్ దోస్ సో ఆ యూజర్స్ మనం ఏమని అంటాము? బేసిక్గా క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్ అని అంటారు. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్. సో రూట్ యూజర్ ఇంకా నలుగురు ఐదుగురిని లేకపోతే కొందరిని, అతని ప్రివిలేజెస్కి కొందరిని యాడ్ చేస్తారు కదా, ఆ యూజర్స్ అందరూ కూడా అడ్మినిస్ట్రేటర్స్ అని అంటారు. ఓకే, నా ఇక్కడ నేను 4-5 సబ్స్క్రిప్షన్లు ఉంచుకుంటా, ఇక్కడ క్రియేట్ చేస్తా. ఈ 4-5 సబ్స్క్రిప్షన్లో ఒకటి బన్నీ కోసం ఇస్తా, ఒకటి కృష్ణకి ఇస్తా, ఒకటి వంశీకి ఇస్తా. ఎందుకు వంశీకి వేరువేరుగా ఇస్తున్నాను? వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ వేరు ప్రాజెక్ట్స్ వాళ్ళు, సో వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా వాళ్ళు డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ నేను క్రియేట్ చేసి ఆ సబ్స్క్రిప్షన్ లెవెల్లో నేను ఒక్కొక్క యూజర్ని అడ్మినిస్ట్రేటర్గా ఇస్తా. అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ లెవెల్లో కొన్ని అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, ఓకే. సో there will be different kinds of administrator: root level, subscription level. Okay, now if you see ఇట్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మనకి కొన్ని యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నువ్వు చూడండి, ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో, ఓకే, నేను లాగిన్ అయినటువంటి కృష్ణాజయ అనే అకౌంట్తో నేను లాగిన్ అయ్యా. నా అకౌంట్కి ఎటువంటి ప్రివిలేజెస్ చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ. మై రోల్ ఇక్కడ నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇట్స్ ఏ మై రోల్. నువ్వు లాగిన్ అయి ఉంటే నీ రోల్ చూపిస్తుంది. ఓకే, మై రోల్ ఈజ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, నేను ఇక్కడ కృష్ణజయ అనే అతను రూట్ అడ్మినిస్ట్రేటర్ అదే క్లౌడ్ లెవెల్. సబ్స్క్రిప్షన్ లెవెల్లో కూడా ఇతను అకౌంట్ అడ్మిన్. నేను మిమ్మల్ని, సో ఇదే పోర్టల్లోకి నేను ప్రవళికాని అండ్ వంశీని నేను యాడ్ చేయొచ్చు మిమ్మల్ని. మీరు సొంతంగా మీ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఐ కెన్ ఆల్సో యాడ్ యూ టు దిస్ పర్టికులర్ అకౌంట్. ఓకే, విచ్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, నా సో దోస్ పార్ట్స్, సో మిమ్మల్ని నేను యాడ్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అకౌంట్ లెవెల్లో, అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో యాడ్ చేయొచ్చు,
or I can add you with a some privileges which are required for your actions or for your operations. ఓకే, ఈ యూజర్ కంట్రోల్ అంతా ఎవరు చేస్తారు అని అంటే సబ్స్క్రిప్షన్ లెవెల్లో అకౌంట్ అడ్మిన్ చేస్తాడు. పోర్టల్ లెవెల్లో, క్లౌడ్ లెవెల్లో రూట్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాడు. ఓకే, నా సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది, ఇక్కడ కరెంట్ కాస్ట్ మీరు గమనిస్తే ఏమని వస్తుంది? జీరో. వన్స్ యూ స్టార్టెడ్ యూజింగ్ ద సర్వీసెస్, ఈ అమౌంట్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి కట్ అవుతుంది? ఇది ఇక్కడ నుంచి, ఈ 16,000 నుంచి కట్ అవుతూ వస్తుంది. ఒకవేళ 16,000 కూడా అయిపోయింది, సో అన్ఫార్చునేట్లీ నువ్వు ఇక్కడ గమనిస్తే సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ 28 days చూపిస్తుంది. చూడండి, యువర్ ఫ్రీ క్రెడిట్ ఎక్స్పైర్స్ ఇన్ 28 days. ఇక్కడ ఉన్న 16,000 నువ్వు 80 days మాత్రం యూస్ చేసుకోగలవు. తర్వాత నీకు వర్కౌట్ అవ్వవు అయ్యి. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు యూస్ చేసుకోలేవన్నమాట. సో ఒకవేళ నువ్వు నోటీస్ చేసుకోలేదు, 28 days తర్వాత నువ్వు ఏదో సర్వీసెస్, ఒక వర్చువల్ విఎంఓ ఏదో ఒక సర్వీస్ క్రియేట్ చేసుకున్నావు. ఓకే, ఆ సర్వీస్ నువ్వు డిలీట్ చేయడం మర్చిపోయావు. సో 28 days నీకున్న 16,700 రూపీస్లో నుంచే బిల్లింగ్ కట్ అవుతూ ఉంది. దట్ ఈస్ ఫైన్. కానీ అన్ఫార్చునేట్గా 28 days తర్వాత నువ్వు నోటీస్ చేయలేదు. చేయకపోగా నీకు ఒక బిల్లింగ్ ఆల్రెడీ జనరేట్ అవ్వడం మొదలు పెడుతుంది. జనరేట్ అయిన బిల్లింగ్ అమౌంట్ ఆటోమేటిక్గా నీ కార్డ్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో మనకి ఎంత బిల్లింగ్ వస్తుంది, ఎంత మన లిమిట్స్ ఉన్నాయి, మనం ఎంతవరకు మనము పే చేయగలము, ఇవన్నీ ఇట్స్ ఏ జాబ్ ఆఫ్ ద క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, జాబ్ ఆఫ్ ద క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. సిమిలర్లీ సబ్స్క్రిప్షన్ అడ్మినిస్ట్రేటర్, సో ఇట్స్ హిస్ పార్ట్, హీ హాస్ టు కంట్రోల్ ద బిల్లింగ్. ఇంత రావాలి అనేం కాదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ బిల్లింగ్ అనేది రాకూడదు. ఓకే, సో నేనేం చేస్తున్నాను, అందుకని నేను ఇక్కడ బిల్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ చెక్ చేసుకోగలను అంటే కాస్ట్ మేనేజ్మెంట్. కాస్ట్కి సంబంధించిన చూడండి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. సర్వీసెస్, సో ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ సీ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సర్వీస్ విచ్ ఈస్ ఆఫరింగ్ బై ద అజ్యూర్. సో ఇక్కడ మీకు కాస్ట్కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ ఉన్నాయి చూడండి. సో అమాంగ్ దాట్, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద కాస్ట్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ సర్వీస్ వీఆర్ యూజింగ్. ఓకే, so cost management. If you go to the cost management, if you see, there is nothing because we didn't created anything. But if you see here, we can control everything. So change the scope, access control, and everything. Here I can put some. Yeah, if you see, there is a budget. So monitoring అనే ఒక సెక్షన్ ఉంటుంది ఈ కాస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ నువ్వేం చేయొచ్చు, కాస్ట్ అలర్ట్స్. సో నాకు లాస్ట్ 30 daysలో నా బిల్లింగ్ ఒక 4,000 దాటిపోతుంది అనుకుంటే నాకు వెంటనే మెయిల్ రావాలి. ఓకే, సో అటువంటి అలర్టింగ్ సిస్టమ్ని నువ్వు పెట్టుకోవచ్చు ఇక్కడ. సో అందుకని కాస్ట్ అలర్ట్స్ పెట్టుకుంటావు. అలర్ట్, సో ఎప్పుడు రావాలి, నువ్వు పెట్టుకున్న అలర్ట్ నీకు ఎప్పుడు ఇంటిమేషన్ రావాలి, సో దానికి సంబంధించిన రూల్స్ ఇక్కడ మేనేజ్ చేసుకుంటావు. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, బడ్జెట్. నీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి నువ్వు ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు. బడ్జెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు ఫ్రీ ట్రయల్ కాబట్టి నువ్వు యూ ప్లాన్ టు యూజ్ దిస్ 16,700. బట్ లేటర్ వన్స్ యూ స్టార్టెడ్ గోయింగ్ విత్ అ పే యాజ్ యూ గో మోడల్, ఓకే, అప్పుడు నువ్వు నాకు 1,000 దాటంగానే నాకు బడ్జెట్, సో ఇది మై బడ్జెట్ అనుకుందాం. ఓకే, మై బడ్జెట్. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఓకే, create a budget, add filter, budget for this month. ఓకే, బిల్లింగ్ మంత్, ఏ బిల్లింగ్ అయితే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నాం అదే మంత్ అనుకుందాం. సో ఎవ్రీ మంత్ క్రియేషన్ డేట్ ఇవాళ December 26th, ఎక్స్పైరీ డేట్ 26. సో ఐ విల్ కెప్ట్ ఫర్ ఓన్లీ దిస్ ఇయర్ ఓన్లీ, December, not December 25, December 25. ఓకే, సో నెక్స్ట్ 1 month లో ఐ వాంట్ టు యూజ్ ఓన్లీ 1,000 రూపీస్. అంటే 1,000 రూపీస్ కన్సంప్షన్ అయిందాక. సో 1,000 రూపీస్కి ఎన్ని సర్వీసెస్ అయితే నువ్వు యూజ్ చేసుకోగలవో అన్ని సర్వీసెస్కి సంబంధించిన
participants. సో 1000 రూపీస్కి నువ్వు ఎన్ని సర్వీసెస్ అయితే నిన్ను అంటే నువ్వు నువ్వు విఎం క్రియేట్ చేసావు 1 అవర్కి 3 రూపీస్ తీసుకుంటుంది. సో నువ్వు ఎన్ని గంటలు యూస్ చేసుకుంటున్నావు. సో అలాగా 1000 రూపీస్ నీకు బిల్లింగ్ జనరేట్ అయిన వెంటనే సర్వీస్ సర్వీసెస్ ఈస్ గోయింగ్ టు బి స్టాప్ ఫర్ యూ. సెలవులు ఉన్నాయి. సో ఓకే. అన్నెసరీగా మనం అన్ఎక్స్పెక్టెడ్ బిల్లింగ్ ని మనం అవాయిడ్ చేయడానికి సో ఈ బడ్జెట్స్ అనేది జనరల్ గా ప్రిఫర్ చేస్తారు. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎప్పుడు చేస్తారంటే వెన్ యువర్ అలొకేటెడ్ విత్ ఏ ట్రైనింగ్ పర్పస్. ఓకే, కంపెనీలో నీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు, నీకు అష్యూర్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఆ టైంలో సో దే విల్ కంట్రోల్ యువర్ బడ్జెట్ టు సర్టెన్ అమౌంట్. ఓకే. సో మీరు కూడా ఫ్రీ ట్రయల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ రియల్లీ నాట్ నీడెడ్. బట్ వెన్ యూ స్టార్ట్ గోయింగ్ విత్ పే యాజ్ యూ గో మోడల్, ప్లీజ్ క్రియేట్ ఎ బడ్జెట్ దట్ యూ కెన్ యు ఆర్ రెడీ టు పే, యు ఆర్ ఏబుల్ టు పే ఆఫ్టర్ 1 month. ఓకే. సో ఈ ఈ 1000 కూడా మనం పే చేయాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడు మనం ప్రాపర్గా రిసోర్సెస్ని క్రియేట్ చేసుకొని మన ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే డిలీట్ చేసుకుంటూ ఉంటే సో వీ విల్ నాట్ రీచ్ టు దిస్ బడ్జెట్ ఆల్సో. ఓకే. How you working when you are accessing the issue services, it's a matter, that's a matter. Okay. So first thing, so first create the budget for your training that you can offer. And I'm just going back to the home page again. Okay. Here, so first topic is resources and resource groups and resource management templates. Okay. So what is meant by resources? Anyone? If you see, whatever the service we are planning to create, so that's we call it as a resources. So whatever it may be. Okay. Right now we did not created anything. So there are 0 resources. And what is meant by resource group? I want response. At least if you are not sure, you can say no. I mean, not aware. Okay. So I will go with my flow then. So when you creating the resources, okay, in generally in the organizations, there are many people are creating the many resources for themselves and sometimes most of the time for the project purpose. And the cloud administrator are the budget people who supposed to pay for this all resources in the company. How they will differentiate this particular resource is belonging to Pravalika. This particular resource group is belonging to Vamsi. This particular resource is belonging to a particular project. How they will come to know? So for that reason, every resource should be a part of a resource group where we will have a resource collections which are targeting to for achieve an object. ఓకే. అంటే మనం ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక రిసోర్స్ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఆ రిసోర్స్ యొక్క ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తున్నాం ఆ రిసోర్స్ని. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ కోసమా, లేకపోతే తేజ కోసమా, సో లేకపోతే వంశీ కోసమా. ఓకే. సో ఇలా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే జనరల్గా సో ఒక ఏ రిసోర్సెస్ అయితే ఒకే ఆబ్జెక్ట్ కోసం పనిచేస్తున్నాయో, ఒక సేమ్ కైండ్ ఆఫ్ టార్గెట్ కోసం వర్క్ చేస్తున్నాయో, సో ఆ రిసోర్సెస్ని మనం ఏం చేస్తామంటే రిసోర్స్ గ్రూప్గా క్రియేట్ చేసుకొని ఆ రిసోర్స్ గ్రూప్ని ఆ రిసోర్సెస్కి అలొకేట్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే రేపటి రోజున మనకి ఐసిఐసి బ్యాంకే ఉంది. ఐసిఐసి బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది. ఓకే. క్రెడిట్ కార్డు కోసం మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్ అన్నిటిని కూడా ఏం పెడతాం, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాని పేరు క్రెడిట్ కార్డ్ అని పెట్టి క్రెడిట్ కార్డు కోసం మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్ అన్నిటిని కూడా ఆ క్రెడిట్ కార్డ్ గ్రూప్లో పెట్టేస్తాం. సో ద పీపుల్ ఈజ్ ఈజీలీ ఏబుల్ టు ఐడెంటిఫై, ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద రిసోర్సెస్ been allocated for the credit card, and this is the one that we supposed to pay after a month, and this is what these are all the resources are created for the
debit card, and that's the reason we're keeping all these resources into a particular resource group. That naming is we are giving as a debit card resource group. So like that, we just differentiating the resources and grouping the resources which are all belonging to a particular object creation. Okay. Now, if you see there are no resources, and first thing is if you so for example, the first thing we supposed to do is if you directly create a resource, let's assume so you just trying to creating a resource. It may be anything. Let me create a, yeah. If you try to create a resources, right? See, these are all the resources that you can create. And if you see, there are multiple categorizations are there. See, storage, networking, security, and DevOps and all. These are all different categories of Azure resources. In those, so blindly, we are not sure. Like, I mean, right now, don't concentrate on the how we creating the virtual machine. Just take a scope on to the resource level. Okay. So these are all the options that I can go and create as a part of the resource creations. So I'm just creating a virtual machine. So when you're trying to creating a virtual machine, it will ask some of the informations here. First thing is, what is the subscription you planning to use? So in the office, how it will be, right? So there will be multiple subscriptions. So you needs to get the subscription details from the team, which subscription you need to use when you creating a particular service, not only virtual machine, but for every service, you're supposed to get this input from the team. You will get, okay? And the next one is if you see resource group. If you see there are no existing resource group, this is the one condition that you can observe. Every resource group should be at least should be a part of a particular resource group. Every resource should be a part of one resource group. Okay? So resource group లేకుండా రాదు. You cannot create that. ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం ఏం కావాలా, ఒక రిసోర్స్ గ్రూప్ ఉండాలా. సో లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయమని అడుగుతుంది. సో రిసోర్స్ కన్నా ముందు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి, రిసోర్స్ గ్రూప్. సో రిసోర్స్ గ్రూప్ ఇస్ ద టాప్ ప్రయారిటీ. ఓకే. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ డూప్లికేట్. నువ్వు అక్కడ క్రియేట్ చేయకపోయినా ఇక్కడ అడుగుతుంది క్రియేట్ న్యూ వన్ అని. సో దట్స్ అ డిపెండెన్సీ. రిసోర్స్ గ్రూప్ ని ఏ ఏ రేంజ్ లో డివైడ్ చేస్తారంటే ప్రాజెక్ట్ డివైడ్ చేస్తారు. అప్లికేషన్ లోనే ఫ్రంట్ ఎండ్ కి, మిడిల్ లేయర్ కి, బ్యాక్ ఎండ్ కి డిఫరెన్షియేట్ చేస్తారు. లేకపోతే వర్చువల్ మిషన్స్ కి ఒక రిసోర్స్ గ్రూప్ పెట్టుకుంటారు. లేకపోతే డెవ్ ఎన్విరాన్మెంట్ కి, ఎస్ఐటి ఎన్విరాన్మెంట్ కి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఆ, ఏమనాలి, సో డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటారు. సో రిసోర్స్ గ్రూప్ పర్పస్ ఏంటంటే వి జస్ట్ గ్రూపింగ్ ద రిసోర్సెస్ ఫర్ అవర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆల్సో ఫర్ టు ఐసోలేట్ ద రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్. ఓకే. సో అది మీ రిక్వైర్మెంట్. ఓకే. ఇన్ అవర్ కేస్, ఇప్పుడు ఇదే అకౌంట్కి నేను రేపు మిమ్మల్ని అందరిని ఆన్బోర్డ్ చేశాను అనుకోండి. సో మేబీ కృష్ణ ఏం చేస్తాడు, కృష్ణ ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాడేమో. సో కృష్ణ డెమో అని. సో అతను క్రియేట్ చేసిన రిసోర్సెస్ అన్ని అతను గ్రూప్ లో పెట్టుకుంటాడు. వంశీ అతను ఓన్ గ్రూప్ లో పెట్టుకుంటాడు. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్న సర్వీసెస్ అన్ని సపరేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మన దగ్గర రిక్వైర్మెంట్ అలా ఉంది, కంపెనీలో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. ద పర్పస్ అయితే అది. సో రిసోర్స్ గ్రూప్ పర్పస్ అయితే గ్రూపింగ్ ద రిసోర్సెస్. ఓకే. ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ క్రియేటింగ్ ద రిసోర్స్ గ్రూప్ హియర్. సో ఇఫ్ యూ సీ రిసోర్స్ గ్రూప్, మీరు గమనిస్తే రిసోర్స్ గ్రూప్ నేను హోమ్ పేజ్ లోనే క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే. రిసోర్స్ గ్రూప్. సో వాట్ ఈస్ మీన్ బై రిసోర్స్ గ్రూప్? సో ద బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ హియర్. And so first thing, subscription. Right now, do we have any other subscriptions? No. So we supposed to use the existing, that is free trial. And resource group. ఇక్కడ చూడండి. So new resource group. So what I can give? Knowledge transfer. Okay. So if you see,
Resource group name can only include alphanumeric and underscores. So there should not be any gap. Okay, so these are all things we need to take care. And every time, if you make any mistake here, immediately you will be notified with a some erroring, okay, on the dashboards. Okay. So I told you, right? So there will be different regions. Right now, these are the all the regions which we supposed to use. So for example, uh, in lending point of view also, so blindly I can use East to US and all. But when you really interested to know, so how the region is especially working on the pricing, you can look at, see, one particular virtual machine, okay, that is having 4 CPU, 2 GB RAM, and 500 hard disk, and everything with the set of configurations, right? That particular VM will have a different pricing models in depending on the different regions. No, no. Regions is region everywhere. Availability zone is availability zone in everywhere. So that's the reason. So cloud concept will never change with respect to the cloud platform. Even in the AWS also, region is a region, availability zone is a availability zone. Okay. So if you see region here, so I'm choosing East to US. So after this creation, I plan to use some VM. In Azure also it's same. Yes, it is same. So the thing is, it's our job to look into the our VM, what is the pricing that it is consuming in this particular region that you need to test. So it is not all the time it is required. Okay. So if someone in your office, so if someone from your team is asking you to create a resource group and resources, right? There is no need to check. Okay. But if you're the one who's supposed to make decisions on the resources and all, then it's your job to get that information ready. Okay. By the time of presentations. Okay. Now, so I'm using the East US. బట్ నాకు చెప్పండి ఇక్కడున్న ఉన్న వాటిలో మనం ఉంటున్న రీజియన్కి లేకపోతే మనం ఉంటున్న లొకేషన్స్కి లైక్ ఆంధ్ర, హైదరాబాద్, తెలంగాణ అనుకుందాం. సో ఈ రెండు లొకేషన్స్లో మనం ఏది తీసుకుంటే బెటర్ విత్ రెస్పెక్ట్ టు ద పర్ఫార్మెన్స్? ఏ రీజియన్ తీసుకోవాలంటారు? ఎనీవన్? నో? ఏంటి? గిఫ్ట్, ప్రవళిక, వంశీ. సో అన్న వాయిస్ నీకు బ్రేక్ అవుతుంది. నా సైడా లేకపోతే యువర్ సైడా? నో. రిమైనింగ్ ఇప్పుడు వినిపిస్తుందా? హలో వంశీ. ఓకే. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మీరు మనము ఇండియాలో ఉన్నాము, స్పెషల్లీ ఆంధ్రాలో ఉన్నాము, లేకపోతే తెలంగాణ అనుకుందాం. మన స్టేట్స్ నుంచి మనం ఒక రిసోర్సెస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నింటినీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రిసోర్సెస్ని నేను డిప్లాయ్ చేయాలి ఒక రీజియన్లో. సో ఇక్కడ నాకు పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యం. నా పర్సనల్గా నేను పర్ఫార్మెన్స్ గురించి ఆలోచిస్తున్నా. దెన్ వాట్ ఈస్ ద రికమెండెడ్ రీజియన్ ఫర్ మీ విత్ రెస్పెక్ట్ టు ద పర్ఫార్మెన్స్? ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్న రిసోర్సెస్ ఎక్కడవి? I think we can select the nearest location possible. Exactly. Because we are targeting to have a best performance. ఓకే. ఆఫీస్లో వచ్చేసరికి మీకు వాళ్ళు ఒక లొకేషన్ ఇస్తారు, ఓకే, రీజియన్ ఇస్తారు. అదే రీజియన్ మీరు చూస్ చేసుకుంటారు. ఓకే. బికాస్ దాట్ పర్టికులర్ రిసోర్స్ ఈజ్ నాట్ ఫర్ యూ. సో యూర్ వర్కింగ్ ఫర్ ఏ క్లయింట్. Okay, so right now I'm just using the default one. Probably
యాజ్ ఏ లెర్నింగ్ కదా, సో వాడు రికమెండ్ చేసింది తీసుకుందాం. నెక్స్ట్, సో వాట్ ఈస్ మీన్ బై ట్యాగ్స్ హియర్? Tags mean naming the specified things separately according to the things we want. ఓకే. సో బేసిక్గా ట్యాగ్స్ లేకుండా కూడా నువ్వు రిసోర్స్ గ్రూప్స్ని అన్నిటిని క్రియేట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైనా క్లౌడ్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. ఓకే, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్లో ఏదైతే ఇప్పుడు మనం పెట్టుకున్నామో రీజియన్ స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఎలా అయితే ఉందో, అలాగే అండర్స్టాండింగ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇక్కడ నేను ఒక రిసోర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, మనందరికీ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇస్తాను. సో రేపు ఒక 10 days తర్వాత నువ్వు ఏమో నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావు ఏమని, 2 daysకే నీకు 8700 క్రెడిట్స్ కట్ అయిపోయినాయి. అంటే నువ్వు ఏమనుస్తున్నావు, ఒరే మనం మనందరం కలిసి రిసోర్స్ని క్రియేట్ చేసాం, బట్ ఎక్స్పెక్టెడ్ కన్సంప్షన్ కన్నా కూడా ఎక్కువ కన్సంప్షన్ జరుగుతుంది. అంటే దెర్ ఆర్ మెనీ రిసోర్సెస్ వర్ బీన్ ప్రొవిషన్డ్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అనుకున్నావు, రిసోర్సెస్లోకి వెళ్ళి ఏ రిసోర్సెస్ ఉన్నాయి సో అని చెక్ చేద్దామని నువ్వు రిసోర్స్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నావు. ఆ ప్రాసెస్లో నీకు ఆడ 4 VMs కనపడినాయి. ఏ విఎం ఎవరిది, యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఆన్ దట్. సో that is the reason. So the tags is recommended by the Azure as a best practices to keep at least 2 tags or 3 tags, I think. Okay, so to understand or to identify to whom this resource being used and for the purpose of being used by the users. సో ఇక్కడ నేను ఈ రిసోర్స్ గ్రూప్ ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నాను, మన డెమో కోసం క్రియేట్ చేస్తున్నా. సో నేను దీనికి ఓనర్ ఎవరు, ఓనర్ నేమ్ పెట్టుకుంటున్నా. ఓకే, సో ఓనర్ నేమ్ ఓనర్ ఇస్ ద ట్యాగ్ నేమ్ అండ్ ద వాల్యూ ఇస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో వీళ్ళదనమాట అనుకోండి. యూజర్ ఎవరు, ఇది ఓనర్ అయితే కేటీ, యూజర్ ఎవరు యజ్ఞకాంత్. ఓకే, ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు, మోస్ట్లీ అప్లికేషన్. సో ఈ ట్యాగ్స్ కూడా ఎవరిస్తారు, నువ్వు పెడతావా? నో, యాక్చువల్లీ దెర్ విల్ బి స్టాండర్డ్ ట్యాగింగ్ నేమింగ్. ఓకే, దెర్ విల్ బి స్టాండర్డ్ ట్యాగ్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్కటి. సో మోస్ట్లీ ఈ రిసోర్స్ గ్రూప్ ఏ ప్రాజెక్ట్ కోసం, ఏ అప్లికేషన్ కోసం క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ మనము డెమో కోసం క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ట్యాగింగ్ స్ట్రాటజీ. ఓకే, వీ సపోజ్ టు ఫాలో. ఇది చేయకపోయినా మనం రిసోర్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, అండ్ ఇఫ్ యు సీ నెక్స్ట్, సో వెన్ యూ డన్ విత్ ఆల్ ద చేంజెస్, సో యూ సపోజ్ టు get this validation passed, then only this configuration that you're trying to applying, right? So those are valid. So now you can see it's a validation passed. And if you see, there are 2 options, create previous, and apart these 2 there is one more option, that is download template for automation. So what it is there here, any idea? I think it will help us to simplify the automation and testing process. Okay, any other inputs? It is useful for next VM creation. Okay, And it can be useful to change any customize or changes according to the things we wanted to do. okay, thanks for the Mm. answers. Yeah, సో బేసికల్లీ ఇప్పుడు నేను ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, లెట్ మీ క్రియేట్. నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. నా ఐ ఆస్క్ సన్నీ టు క్రియేట్ వన్ మోర్ రిసోర్స్ గ్రూప్. అండ్ సన్నీ ఏం అడుగుతాడు, ఆఫీస్లో మేము ఇద్దరు ఉన్నప్పుడు, బ్రో సో వాట్ ఈస్ ద రెఫరెన్స్ ఫార్మ్ ఆర్ వాట్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ కెన్ కాన్ఫిగర్ వైల్ క్రియేటింగ్ ద రిసోర్స్ గ్రూప్. ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, రీజన్ ఏంటి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కదా మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతున్నాం, రైట్? సో ఏదైతే యజ్ఞకాంత్ క్రియేట్ చేస్తున్నాడో those configurations which he has chosen from the console, he has converted them into a code format.
that code format will be used for the automation purpose at later stages. Okay, so that code format is there in the JSON format. So that is nothing but the ARM templates. ARM, Azure Resource Manager. Okay, so which I downloaded. So this supposed to be created manually. So నీకు JSON వస్తే, so you supposed to, I mean, you can write down entire configurations. నువ్వు దీన్ని ఈ రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని నువ్వే రాయొచ్చు JSON లో. బట్ ద ద బెస్ట్ థింగ్ ఇన్ ద అజ్యూర్ ఇస్ యూ కెన్ ఎక్స్పోర్ట్ దోస్ టెంప్లెట్స్ టు డిఫరెంట్, ఐ మీన్, ఇక్కడ మన టెంప్లెట్స్ మనమే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది నేను మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా ఆ రివ్యూ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్లోడ్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ వచ్చింది చూడు, ఆ టెంప్లెట్స్ ని పెట్టుకొని ఆ టెంప్లెట్స్ నేను CI/CD పైప్లైన్ లో యూస్ చేసుకొని ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది పోర్టల్లోకి రాకుండా నేను CI/CD పైప్లైన్ ద్వారానే క్రియేట్ చేయొచ్చు. సో దాట్ ఈస్ ద కాల్, లైక్ ఇక్కడ మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఆ కాన్ఫిగరేషన్ ని మనం వి కన్వర్టెడ్ దెమ్ ఇంటూ ఏ కోడ్ ఫార్మాట్. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వి జనరల్లీ కాలింగ్ యాజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఓకే, ఇప్పుడు నేను రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేశా, రిసోర్స్ గ్రూప్స్ యొక్క టెంప్లెట్స్ నేను కన్వర్ట్ చేశా JSON ఫార్మాట్లోకి. రేపు నేను VM ని క్రియేట్ చేస్తా, ఆ VM టెంప్లెట్స్ ని ఇక్కడ ఆర్మ్ టెంప్లెట్స్ గా మారుస్తా. So the configurations we are keeping them into the code format. So that is the reason infrastructure as a code. So in infrastructure as a code, so ARM is the one type of IAC tool. ARM, Azure Resource Manager, in short form. No, it is not wrong. If you have that sense, no, it is not. Here, the infrastructure means it is not only infrastructure as a services kind of services. Here, infrastructure means that including of all kinds of services. ARM, Azure Resource Manager. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఇలా క్రియేట్ చేస్తున్నా కానీ ఓకే, బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది, ఇక్కడ మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది, బట్ బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అని అంటే, వాట్ ఎవర్ దట్ యూ డౌన్లోడెడ్ రైట్, ద సేమ్ కంటెంట్ ఈస్ సపోజ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో దాట్స్ గోయింగ్ టు బి టేకెన్ కేర్ బై ద సో దాట్స్ గోయింగ్ టు బి టేకెన్ కేర్ బై who? Azure Resource Manager service. So this is Azure Resource Manager templates. Okay. Backend lo ee templates ni Azure Resource Manager is going to deploying them in the Azure cloud. So if you open, there will be two files will be downloaded. One is parameter, another one is template. So template is the one where you have all the configurations. And these configurations, ద పర్పస్ ఏంటి, దీన్ని నేను రీయూజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. రీయూజ్ చేయాలి అని అంటే, సో రేపు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? నో. సో మేబీ దిస్ రిసోర్స్ టెంప్లెట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఏ డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ క్రియేషన్. సో ఆ డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ నేమింగ్ అన్ని ఎక్కడ ఉంటాయి, మనం పారామీటర్ JSON లో డిఫైన్ చేస్తాం. పారామీటర్స్ లో మనము వాల్యూస్ డిఫైన్ చేస్తాము, టెంప్లెట్ లో మనము కాన్ఫిగరేషన్ డిఫైన్ చేస్తాము. ఓకే, నా నేను ఇదే పారామీటర్ లో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనే దానికి బదులు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్